విద్యార్థులని చదవండి చదవండి అని ఒత్తిడికి గురి చేసే కన్నా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ లెర్నర్ అనేది కనుగొన్నట్లయితే వాళ్ళ లెర్నింగ్ స్టైల్కి తగ్గట్టుగా స్టడీ మెథడ్స్ని వాళ్ళు అప్లై చేసి చదివినట్లయితే వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే అప్పుడైతే చదువుతారో దాన్ని మర్చిపోకుండా ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు. ఇలా ముఖ్యంగా ఈ లెర్నింగ్ స్టైల్స్ అనేది 4 రకాలుగా ఉంటుంది. ఇది క్లియర్గా ఎండ్ వరకు విని మీరు ఏ టైప్ ఆఫ్ లెర్నర్ అనేది కామెంట్ బాక్స్లో రాయండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి విజువల్ లెర్నర్. విజువల్ లెర్నర్ అంటే వీళ్ళు చూడడం ద్వారా నేర్చుకుంటారు. ఏదైతే చూడడం ద్వారా నేర్చుకున్నారో దాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు. వీళ్ళని విజువల్ లెర్నర్స్ అంటారు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఆడిటరీ లెర్నర్స్. వీళ్ళు వినడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. ఏదైతే విని నేర్చుకుంటారో అది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళని ఆడిటరీ లెర్నర్స్ అంటారు. నెక్స్ట్ కైనెస్థెటిక్ లెర్నర్స్. ఈ కైనెస్థెటిక్ లెర్నర్స్ ఏంటంటే చెయ్యడం ద్వారా ఎక్కువగా నేర్చుకుంటారు. అది ఎక్కువ కాలం గుర్తుంచుకోగలుగుతారు కూడా. కాబట్టి వీళ్ళని కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రీడ్ అండ్ రైట్ లెర్నర్స్. అంటే వీళ్ళు ఏదైతే చదివి తర్వాత రాసేయడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారో వీళ్ళని రీడ్ అండ్ రైట్ లెర్నర్స్ అంటారు. సో ఈ 4 లెర్నింగ్ స్టైల్లలో మీరు ఏ టైప్ ఆఫ్ లెర్నర్ అనేది కామెంట్ బాక్స్లో రాయండి. ఒకవేళ మీరు గుర్తించలేనట్లయితే నెక్స్ట్ రీల్లో అదే చెప్పబోతున్నాను. మీరు ఏ టైప్ ఆఫ్ లెర్నర్ అనేది ఎలా గుర్తించాలి, మీ ఆ స్టడీ మెథడ్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ రీల్లో చెప్తాను. సో ఆ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటున్నా, నా నెక్స్ట్ వర్క్షాప్ గురించి తెలుసుకోవాలనుకున్నా వెంటనే మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వంశీకృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.